Lockdown Mandala, this me, Jeremy, son of Mr. G. Vinayak Rao. This is my first attempt by holding mic and talking with this many people. Today, at the first time, ఇవాళ నేను స్టేజ్ పైనకి ఎక్కి ఎంతోమంది కొన్ని మాట్లాడినా అదేవిధంగా ఫస్ట్ నేను ఒక టీచర్లా నా పేరు బుక్లో రాపించి కట్ చేయించి తర్వాత మా ఫ్రెండ్ ఇచ్చిన మోటివేషన్తో మళ్ళీ తిరిగి 5 minutes జస్ట్ 5 minutes మాట్లాడతా అని చెప్పి 2 hours స్టేజ్ పైన నిల్చొని మాట్లాడినా అది ధైర్యంగా ఏం చెప్పాలో ఏం ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు విధంగా ఏది ప్రిపేర్ అవ్వాలి కానీ వచ్చి మాట్లాడడానికి రెడీ అయినా నేను అందరికీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. ఏ ఆపర్చునిటీ వచ్చినా వదలకండి, భయపడకండి. ఇప్పుడు భయపడితే ఇంకెప్పుడు మాట్లాడలేము. భయపడుతూ కూర్చొనే మిగిలిపోతాం, ఒంటరిగానే ఉండిపోతాం. ఒక్కసారి వీడికి వచ్చి మాట్లాడిన తర్వాత గద్దర్ సాంగ్ తిన్న మోటివేషన్ స్టేజ్ ఫియర్ పోతుంది. ఆ స్టేజ్ ఫియర్ పోయిన తర్వాత నేనే వెళ్ళి మిగతా వాళ్ళని జస్ట్ 5 minutes అని అడిగి మళ్ళీ క్లాస్ చెప్పిన తర్వాత ఇవాళ చికెన్ అయినా సరే మళ్ళీ ఎక్స్ట్రా 15 minutes నా వైపే అటెన్షన్తో ఎంతో మంది విన్నారు. చాలా థ్యాంక్స్ ఫర్ దట్. ఏదైనా స్పీచ్ ఇచ్చినా ఏది ఇచ్చినా ధైర్యంతో భయపడకుండా ఎవరు మనల్ని ఎక్కిరిస్తారో మన బాడీ లాంగ్వేజ్ మన వే ఆఫ్ టాకింగ్ని యూస్ ఏమనుకుంటారో అనుకునే బదులు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మాట్లాడి మీ భయాన్ని పోగొట్టుకుంటే మీరు గెలిచినట్టే. ఇదే ధైర్యంతో ఎంతో మందికి వెళ్ళొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఎన్ని వచ్చినా ఏదైనా నాకు వచ్చినా రాకపోయినా ప్రిపేర్ అయినా అవ్వకపోయినా వచ్చి మళ్ళీ మాట్లాడుతూనే ఉంటా. అంటే నా స్టేజ్ ఫియర్ పోయేంత వరకు ఇదే మీ అందరికి చెప్పాలనుకుంటున్నా. స్టేజ్ ఫియర్ ఉన్నా ఏమున్నా సరే ఇప్పుడు మాట్లాడితే అది ఇప్పుడే వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడలేవు. ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ చూసి మాట్లాడితే నువ్వు మోటివేట్ అవుతావు. వీళ్ళ నుంచి నువ్వు నీ వల్ల వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా ఫేస్ టు ఫేస్ ఏదైనా ధైర్యంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్. వాళ్ళు మనల్ని ఏమన్నారు అనుకోరు, కుదిరితే సజెషన్ ఇస్తారు, లేదంటే సైలెంట్ ఉండిపోతారు. అండ్ థ్యాంక్ యూ సార్.